చిన్నపార్పుడి. ఎందుకు ఎంత దూరం వచ్చారు ఇక్కడ? కైలానిల్ కుమార్ అభిమానులు. గుడివాడ నియోజకవర్గంలో డెవలప్మెంట్ పరంగా జరిగింది వచ్చే దారిలో బ్రహ్మాండంగా జరిగింది. కొడాలని బాగా ఉండాలి ఇక్కడ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్ని కుటుంబాలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గెలుపు. జగన్ గారు వచ్చిన తర్వాత దాడి జరిగింది కదా విజయవాడలో, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎన్ని చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా సరే ఆయన ఇంటికి కూడా పెగలేరు. జగన్మోహన్ రెడ్డిని పులిపెట్టు కొడుకు పులిపెట్టే జగన్మోహన్ రెడ్డి గారు. అంతులేని జనం ఎక్కడ చూసినా అంతులేని జనం. లోకేష్ ఏంటి గ్రీన్ మ్యాట్లు పెట్టారు, ఎడిటింగ్ చేస్తున్నారు. అది మొత్తం మోసం. ఎవరు నమ్మరు. పన్నీర్లాగా వాలంటీర్లు వద్దన్నాడు, మరి 10,000 ఇస్తున్నాడు. ఎవరు నమ్ముతారు? ఇక్కడే మోసకోళ్ళు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా జగన్ ని ఓడిస్తా అని. పవన్ మధ్య పవన్ గారు గ్యారెంటీ 100% జగన్మోహన్ రెడ్డి గారే. పులిపెట్టు కొడుకు పులిపెట్టు జగన్మోహన్ రెడ్డి. ఆయన సంక్షేమం పథకాలు ఆయన గెలిపిస్తాయి. పేదలకు అన్ని మంచి పనులు చేశాడు. ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, చాలా పథకాలు ఇచ్చాడు. అమ్మా ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? కాటూరు. ఎందుకమ్మా ఇంత ఎండలో ఇంత దూరం రావాలి? ఆయన కోసం, మా అన్న కోసం, మా జగనన్న కోసం వచ్చాడు. ఆయన కోసం మేము ప్రాణాలైనా ఇస్తాం. మాకు ఎన్నో మేలులు చేశాడు. ఆయన కోసం మేము ఎండలో ఎర్రటెండలో 11ంటికి వచ్చాం. 11ంటి నుంచి ఇక్కడ ఇప్పుడు వరకు ఉన్నాం. మా జగనన్న కోసం ఉన్నాం. అందుతున్నాయి. ఆయన ఇచ్చిన పథకాలన్నీ మా బిడ్డలకి, మాకు అందరికీ అందుతున్నాయి. ఆడు ఎదవ ఇసిరాడు, ఆడు కర్మ ఆడికే. ఆడు ఇసిరాడు, ఇంత జనంలో ఇసిరాడు, ఆడు కర్మ ఆడికే. జగనన్నకు మాత్రం మంచిగా జరిగింది. తప్పకుండా గ్యారెంటీగా గెలిపించుకుంటాం. మా ఎమ్మెల్యే కాదు జోగి రమేష్. ఆయన మంచి పనులు చేస్తున్నాడు. ఆయన కూడా మంచి దగ్గరలోనే ఉంటాడు. పెనలూరుకు మాకు కాటూరుకి దగ్గరే. మేము కాలింగపేట నుంచి వచ్చామండి. మాదా ఇది గుడివాడ. కొడాలి నాని గారు బాగా పనులు మాకు బాగా చేస్తున్నారు. తప్పకుండా ఆయన అవును. ఎప్పటికైనా సరే మాకు పనులు బాగా చేస్తున్నారు కాబట్టి ఆయన ఎప్పుడైనా మా నాన్నగారు కింగే ఇక్కడ. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డి ఆడు చంద్రబాబు వచ్చి మా ఎమ్మెల్యే జగన్ బొచ్చు కూడా పీకలేడు. మా జగన్ ని దెబ్బతీస్తాను అనుకుంటున్నాడు కానీ ఆడికి ముందు ఉంది. జగన్ ని రాయి పెట్టి కొట్టారు కదా, అభిప్రాయం ఏంటంటే ఒక్క నిమిషం అన్ని జగన్ అన్న ఎప్పుడైనా ధైర్యంగా ముందుంటాడు. అడవి కుక్కలు ఎప్పుడైనా వెనకమాలుండి మరగటమే కానీ జగన్ ఏం పీకలేరు. ఈసారి సీఎం జగనే. తప్పకుండా ఒరే చంద్రబాబు 420 ఈసారి కూడా తప్పకుండా జగన్ వస్తాడు. మా జగన్ అన్న ఎందుకు కూడా పీకలేము. అంతే, మా జగన్ ఈసారి తప్పకుండా గెలుస్తాడు. తప్పకుండా వేస్తాం. నమ్మకం. ఏంటంటే పేదవాళ్ళకి ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు. మా పిల్లలకి నేను 2 జతల బట్టలు, టై ఇవన్నీ కొని ఫీజులు కట్టాలంటే మాకు భారంగా ఉండేది. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి ఆయన మాకు మంచి పని చేశాడు. పేదవాళ్ళందరికీ ఒకటే. తర్వాత ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి 1 సెంటు భూమి ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు, చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇచ్చాడు. తర్వాత ఏదన్నా జబ్బు చేస్తే ఆరోగ్యపరంగా పెద్ద మేము చేయించుకోలేము కాబట్టి మాకు ఆరోగ్యశ్రీ పెట్టాడన్న. అదొకటి మాకు బెనిఫిట్ అన్న. ఇంటర్మీడియట్ చదివితే మేము పై చదువులు చదవలేక ఇంటర్తో ఆపేసేవాళ్ళం. మాకు ఫీజు రీంబర్స్మెంట్ పెట్టి అదొకటి మేము ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి మాకు మంచిది ఇచ్చాడన్న. ఒకటే డ్వాక్రా రుణమాఫీ వల్ల మేము చాలా లబ్ధి పొందాం. తర్వాత చిన్న కిరాణా కొట్టు ఉంది, ఆడికి లబ్ధి పొందాం. 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మాకు 18,750 రూపాయలు పెట్టి లబ్ధి పొందామన్న. ఒక రకంగా ఇదివరకు మేము ఎక్కడో అప్పులు తెచ్చి వడ్డీలు తెచ్చి కట్టలాగా మేము వేరే వాళ్ళ దగ్గర చాలా బానిసలుగా పనిచేసి బతికామన్న. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అప్పులు లేకుండా మేము సుఖ సంతోషంగా బతుకుతున్నాం అన్న.
అందుకనే మళ్ళీ జగనన్నకి ఓటేసి జగనన్నని గెలిపించుకోవాలని మేము అనుకుంటున్నాం అన్న. అది జయకొండూరు మండలం తిరుగు అక్కడి నుంచి ఎందుకు వచ్చారు గుడివాడకి? జగన్ చూడటానికి. ఎందుకంత అభిమానం? జగన్ మామయ్య అంటే ప్రాణం. ఎన్నో మేలులు చేశాడు, ఎన్నో ఆసరాలు ఇచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఎన్నో పింఛన్ ఇచ్చాడు, వాలంటరీ పథకం పెట్టాడు, కాలనీలు ఇచ్చాడు, ఎన్నో గృహాలు ఇచ్చాడు, చాలా మందిని ఆదుకున్నాడు, ప్రపంచాన్ని ఆదుకున్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, పొత్తు పెట్టుకున్నా జగన్ ఏమీ చేయలేరు. సింగిల్ గా వచ్చిన సింహం, పొప్పులి పులి, పులివందల పులి. జగన్ ఎవరు ఏం పేకలేరు. దొంగతనంగా రాళ్ళు పెట్టి కొట్టియడం కాదు. దమ్మున్న నా కొడుకులు, నిజాయితీ నా కొడుకులు, ఒక జనసేన, ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, ఒక శర్మిల దమ్ముంటే వచ్చి జగన్ ఢీకోన మనం చూసినట్లయితే జగన్ ని ఓడిద్దాం అని అసలు ఓడి 175 కొడతాడు. ఎవడు ఆపలేడు. ఆపే మగాడు ఎవడన్నా ఉంటే రమ్మను. కొడాలి నాని గారి మీద మీ అభిప్రాయం ఏంటి? కొడాలని కింగ్, గుడివాడ కింగ్. దమ్ముంటే గుడివాడలో అడిగి పెట్టమను. మరి ఇప్పుడు జగన్ మీద దాడి జరిగింది కదా, మీ అభిప్రాయం ఏంటి? దొరికిన ముక్కలు ముక్కలుగా నరకాలి. చేపించిన అసలు వదిలి పెట్టకూడదు. జీవిత కారాగార శిక్ష చేయాలి. అది వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ 175 పక్క. ఇది కృష్ణా జిల్లా నందివాడ మండలం వెళ్పారన్న. మా నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాల నాని గారు. మరి కొడాల నాని గారు 4 సార్లు పోటీ చేశారు. ఇది 5వ సారి. మరి 5వ సారి కాడ గెలిపేటకి సిద్ధంగా ఉన్నాం. మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ నాయకులు అంత కూటమయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక అనేక కుతంత్రాలు చేస్తున్నారు. రాత్రి జరిగిన విషయం ఏంటంటే, వాడు మనుషులు పెట్టి బోండా ఉమ్మాగాడు ఆ ఏరియాలో జగన్ అక్కడికి రాగానే గన్నతో దానిలో రాళ్ళతో కొట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఈరోజు ఎదుర్కోలేక, జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక చీకటి రాజకీయం ఎండో చేస్తున్నాడు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నా ఈ టీడీపీ నాయకులకి, రేపు రాబోయే ఎలక్షన్లో 175 ఎదురు గెలుస్తామని మేము ఈ సిద్ధం సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ఇప్పుడు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది ఏముండదు. జగన్ వైపు ఉండారండి. ఇబ్బంది ఏమైతే ఉండదు. 90% ఇబ్బంది మట్టుకు ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత చెల్లెలే శర్మిల వ్యతిరేకంగా తిరుగుతుంది కదా, వ్యతిరేకం ఉండదండి. వాళ్ళదే ఈ ఫ్యామిలీ విషయాలు వేరు. మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు. 90%. గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే కొడాలి నమ్మకం. చెట్టు బండి మీద రాళ్ళు పడతాయని చెప్పి అన్న ఆల్రెడీ చెప్పాడు. జనం చెప్పాడు ఆల్రెడీ. చెట్టు మీద దాని మీద రాళ్ళు పడతాయి. అట్టాగే చెప్పడం జరిగింది. కానీ అన్న జగన్ అన్న వస్తాడు. ఎందుకు వస్తాడని చెప్పనన్నా ఒక విషయం చెప్తా. అన్న ఏం చేశాడు చెప్పనా? మంచి ఇదివరకు మేము సినిమా బట్టలు వేసుకెళ్ళాము. మా పిల్లలు అలా లేడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు, అన్నీ వెళ్తున్నారు, చేస్తున్నారు. యూనిఫామ్, బూట్లు కానీ అన్నీ చేస్తున్నారు. ఇంకోటి చెప్పంటే మన ప్రయోజకం చేయాలంటే చేస్తారు. అన్నయ్య వచ్చాడు, నేను ఇచ్చిన మాట నేను నిలబెట్టుకుంటా అన్నాడు. ఇంకోటి చెప్తే అంటే దానికన్నా సరే ఇంకా రెట్టింపు చేశాడు అన్న. జగన్ చేశాడు. చేసిన దానికి అన్నయ్య 100 రెట్లు చేశాడు అన్న. అలాగే మా సభ్యులు మొత్తం, మా అన్నదమ్ములు కానీ, మేము కానీ, మా మేనమామలు కానీ అందరం మేము బాగున్నాం. ఎందుకంటే అన్న చావాలి. అన్న వచ్చేనే మనకు మంచి జరిగింది. మళ్ళీ నా ఇదే గుడివాడ అన్న. నా గుడివాడ గుడిపేట అన్నది. మా అన్నయ్య కావాలి. అన్న ఆయన వాడు చెప్పనన్నా ఏమీ చేయలేదు చంద్రన అందరూ అనుకుంటారు. ఆయన చేసింది ఎవరికి అర్థం కాదు. అన్నయ్య వస్తాడు, వెళ్తాడు. కానీ ఆ మంచి సార్ ఇప్పుడు మనం ఇచ్చిన దాన్ని అంట ఇంకో 3 గంటే అంట సేవా అలా ఉండదు.